ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు హర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కి ముందు వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ ఎలా ఉందంటే, ఇప్పటి వరకు 10 మ్యాచ్లు జరిగితే అందులో 6 మ్యాచ్లు బెంగళూరు బుల్స్ గెలుచుక 4 మ్యాచ్లు హర్యానా స్టీలర్స్ గెలిచింది. మరి ఈరోజు మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ A1 గేమ్ ఆడింది. వినయ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఆఫ్ ది సూపర్ అనొచ్చు. అంతేకాకుండా తన దగ్గరుండి మ్యాచ్ని గెలిపించుకోవడమే కాకుండా టేబుల్ పట్టికలో మళ్ళీ మొదటి స్థానానికి తీసుకొని వచ్చాడు. మొదటి హాఫ్ చూస్తే 12-21 9 పాయింట్ల లీడ్లో ఉన్నటువంటి హర్యానా సెకండ్ హాఫ్లో బెంగళూరు బుల్స్ కొద్దిగా పుంజుకొని మ్యాచ్ ముగిసే సమయానికి 26-32 అంటే కేవలం 6 పాయింట్ల తేడాతో ఓటమి చవి చూసింది బెంగళూరు బుల్స్. ఈ రోజు కూడా మ్యాచ్లో కూడా ప్రదీప్ నర్వాల్ డిజాస్టర్ అయిండు. అతను టోటల్ 7 రైడ్లు చేస్తే అందులో 4 ఎంటీ రైడ్లు కాగా 2 అన్సక్సెస్ రైడ్, 1 మాత్రమే సక్సెస్ అయింది. అది బోనస్ రూపంలో వచ్చింది. తన కెరియర్ ఇంకా ముగిసినట్టే అనిపిస్తుంది. గాయం తర్వాత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. బెంగళూరు నుంచి ఏదన్నా పర్ఫార్మెన్స్ ఉందంటే అతను కెప్టెన్ అయినటువంటి నితిన్ రావల్ నుంచి అక్కడే ఒంటరి పోరాటం చేశాడు డిపెండింగ్లో. అలాగే యంగ్ ప్లేయర్ అయినటువంటి అక్షిత్ మాత్రం కొద్దిగా పర్వాలేదు అనిపించింది. ఈ మ్యాచ్లో ఏకంగా 7 రైట్ పాయింట్స్ సాధించాడు ఈ యంగ్ హీరో. తర్వాత ఇంకా మనము ఈరోజు మ్యాచ్ గురించి చూస్తే ఎవడు ఎన్ని రైడ్ చేశాడు, అంతేకాకుండా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. మొదటగా చూస్తే మనము ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 43 రైడ్ చేస్తే హర్యానా స్టీలర్స్ 44 రైడ్ చేసింది. బెంగళూరు బుల్స్కు రైడింగ్ నుంచి 13 పాయింట్లు లభిస్తే హర్యానా స్టీలర్స్కు 19 పాయింట్లు లభించింది. ట్యాకిల్స్ రూపంలో చూస్తే బెంగళూరుకు కేవలం 7 పాయింట్లు లభిస్తే హర్యానా స్టీలర్స్కు 11 పాయింట్లు లభించింది. ఆల్అౌట్ రూపంలో ఇరు టీంలకు 2 పాయింట్లు లభించేవి. అంటే ఇరు టీంలు ఒక్కొక్కసారి ఆల్అౌట్ అయింది కాబట్టి. అలాగే ఎక్స్ట్రా పాయింట్ రూపంలో బెంగళూరు బుల్స్కు 4 పాయింట్లు లభించేవి. ఇక్కడ హర్యానా కొన్ని స్వయం కృపాదన తప్పులు చేయడం వల్ల ఆ పాయింట్లు బెంగళూరు ఖాతాలో చేరావి. అలాగే ఈరోజు మ్యాచ్లో సక్సెస్ఫుల్ రైడ్ చేసింది హర్యానా 15 చేస్తే బెంగళూరు 11 చేసింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో సూపర్ రైడ్స్ అనేవి ఏమీ నమోదు కాలేదు. టోటల్ టాకిల్స్ ఆటం బెంగళూరు 16 అటెంప్ట్ చేస్తే హర్యానా 20 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది బెంగళూరుకు కేవలం 6 అయితే హర్యానాకు 11 అయినవి. ఒక్క సూపర్ టాకిల్ నమోదైంది బెంగళూరు బుల్స్కు. ఇంకా ఇదే కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మనం చూస్తే మొదటగా హర్యానా టీంని చూస్తే ఈరోజు మ్యాచ్లో సంజయ్ 4 టాకిల్ పాయింట్లు చేసి ఔరా అనిపిస్తే జైదీప్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. కాకపోతే ఇతనికి ఈ మ్యాచ్లో ఇంజూర్డ్ వల్ల చాలా నెక్స్ట్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చు. కొద్దిగా పెద్దగానే గాయమైనట్టు అనిపించింది. కనీసం నడవడానికి కూడా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని కోర్టు నుంచి బయటికి వెళ్ళాడు. అలాగే ఈ మ్యాచ్లో హీరో వినయ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అనుకోవచ్చు. టోటల్ 12 రైడ్ చేశాడు. అందులో 5 టచ్ రూపంలో రాగా 7 బోనస్ రూపంలో వచ్చింది. అంతేకాకుండా ఈ సీజన్లో వినయ్కి ఇది 3వ సూపర్ 10. టోటల్ 19 రైడ్ చేసినటువంటి వినయ్ అందులో 12 రైడ్ పాయింట్స్ సాధించడం విశేషం. టోటల్ 63 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇంకా శివం పత్రే కూడా పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో టోటల్ 5 పాయింట్స్ సాధిస్తే అందులో 3 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో 1 టాకిల్ రూపంలో వచ్చింది. అలాగే ఆల్రౌండర్ అయినటువంటి మహమ్మద్ రజా చాదులు ఈ మ్యాచ్లో టోటల్ 4 పాయింట్లు సాధించాడు. 2 టచ్ రూపంలో రాగా 2 టాకిల్ రూపంలో వచ్చేవి. అంతేకాకుండా హర్దీప్ 1 టాకిల్ పాయింట్ చేస్తే వికాస్ జాదవ్ 1 బోనస్ పాయింట్ చేశాడు. ఇంకా బెంగళూరు టీం నుంచి చూస్తే ప్రదీప్ నర్వాల్ ఈ మ్యాచ్లో కేవలం 1 బోనస్ పాయింట్ చేశాడు. టోటల్ 7 రైడ్ చేసినటువంటి ఈ రికార్డ్ బ్రేకర్ అందులో 4 ఎంటీ రైడ్లు, 2 అన్సక్సెస్ రైడ్. తర్వాత ఇతని పర్ఫార్మెన్స్ సరిగా లేదు కాబట్టి ఇతని సబ్స్టిట్యూట్ చేశారు. సన్నీ ఈ మ్యాచ్లో 2 టాకిల్ పాయింట్ చేశాడు. అందులో 1 సూపర్ టాకిల్ ద్వారా వచ్చినవే. ఈ మ్యాచ్ మొత్తానికి ఇతను చేసినదే సూపర్ టాకిల్. అలాగే ప్రతీక్ ఈ మ్యాచ్లో కేవలం 1 టాకిల్ పాయింట్ చేశాడు. తర్వాత జై భగవాన్ 3 టచ్ పాయింట్ చేశాడు. అక్షిత్ రైడింగ్లో అంతో ఎంతో మెరుపు దాడి చేశాడు. టోటల్ 7 పాయింట్లు చేశాడు. అందులో 5 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో. ఇతను సాధించినటువంటి రైట్ పాయింట్స్ వల్లే సెకండ్ హాఫ్లో బెంగళూరు పుంజుకోగలిగింది. అలాగే నితిన్ రావల్ టోటల్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. జటిన్ 1 బోనస్ పాయింట్ చేయగా పంకజ్ 1 టచ్ పాయింట్ చేశాడు. నితిన్ ఈరోజు 4 టాకిల్ పాయింట్ వల్ల డిపెండింగ్ ఇవిలో హైయెస్ట్ టాకిల్ చేసిన వాళ్ళకి ఇచ్చే అవార్డు ఆరెంజ్ బ్యాడ్జ్ తను దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ మ్యాచ్ విజయంతో హర్యానా స్టీలర్స్ మళ్ళీ తిరిగి ఫస్ట్ ప్లేస్కు వచ్చింది. తెలుగు టైటాన్స్ను వెనక్కి నెట్టి. ఇంకా పాయింట్ పట్టికలో ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. హర్యానా స్టీలర్స్ టోటల్ 12 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచి 3 ఓడిపోయి 46 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటాయి.
సెకండ్ ప్లేస్లో తెలుగు టైటన్స్ 12 మ్యాచ్లకు గాను 8 గెలిచి 4 ఓడిపోయి 42 పాయింట్లతో ఉంది. యు ముంబా 12 మ్యాచ్లకు గాను 7 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 40 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా పాట్నా పైరేట్స్ 11 మ్యాచ్లకు గాను 7 గెలిచి 4 ఓడిపోయి 38 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. పునేరి పల్టన్ 11 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 3 టైతో 37 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 35 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 12 మ్యాచ్లకు గాను 5 గెలిచి 5 ఓడిపోయి 2 టైతో 35 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉండగా తమిళ తలయాస్ 11 మ్యాచ్లకు గాను 4 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 28 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. యూపీ యోధా 10 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 28 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉండగా బెంగాల్ వారియర్స్ 11 మ్యాచ్లకు గాను 3 గెలిచి 6 ఓడిపోయి 2 టైతో 24 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. గుజరాత్ జైన్స్ 11 మ్యాచ్లకు గాను 2 గెలిచి 8 ఓడిపోయి 1 టైతో 15 పాయింట్లతో 11th ప్లేస్లో ఉండగా చిట్ట చివరిగా బెంగళూరు బుల్స్ 13 మ్యాచ్లకు గాను కేవలం 2 గెలిచి 11 ఓడిపోయి 15 పాయింట్లతో లాస్ట్లో ఉంది. ఈ పరాజయంతో బెంగళూరు డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసేది. హర్యానా స్టీలర్స్ హ్యాట్రిక్ లాస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్తో ఓటమి తర్వాత మళ్ళీ విజయం పట్టింది. ఇంకా ఇప్పటి వరకు రైడింగ్ విభాగంలో చూస్తే ఎవరు ఆధిక్యంలో ఉన్నారో ఒకసారి చూద్దాం. మొదటగా రైడింగ్ విభాగంలో ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ 139 రైడ్ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉండగా సెకండ్ ప్లేస్లో దేవాంగ్ 131 పాయింట్లతో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో అర్జున్ దేశ్వాల్ 108 పాయింట్లతో ఉండగా ఫోర్త్ ప్లేస్లో అజిత్ చౌహాన్ 101 పాయింట్లతో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో నితిన్ కుమార్ 93 పాయింట్లతో ఉన్నాడు ఫిఫ్త్ ప్లేస్లో. ఇంకా డిపెండింగ్ విభాగం చూస్తే బెంగళూరు డిపెండర్ అయినటువంటి నితిన్ రావల్ 47 టాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్లో గౌరవ్ ఖత్రి 43 టాకిల్ పాయింట్లతో ఉన్నాడు. మహమ్మద్ రిజాద్ చౌదరి 42 టాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా నితీష్ కుమార్ 37 టాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. రాహుల్ చెత్పాల్ 36 టాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ఈరోజు వినయ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తే ప్రదీప్ రెడ్వాల్ డిజాస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని ప్లేస్లో ఎవరినైనా యంగెస్ట్ ప్లేయర్ను ఛాన్స్ ఇచ్చినా కానీ మరి ఇంత దారుణమైన ఓటమి చవి చూసేది కాదు అనిపించింది బెంగళూరు బుల్స్. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.